Hi, good morning, everyone. I'm Ravindra from Nizamabad and Senior Wellness Coach in Versus Community. హోప్ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో మనం హెల్తీగా ఉండాలంటే 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో అందులో ఫిజికల్ యాక్టివిటీ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, సో నేను మీకు ఈరోజు ఫిజికల్ యాక్టివిటీ గురించి నేను చెప్తాను. సో ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు అండ్ వింటున్నామండి చాలా మందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయని. ఓకే, సో ఇటువంటి అన్నిటి నుంచి మనం బయటపడాలంటే మన నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయాలి, బ్లడ్ సర్క్యులేషన్కి అంటే మన బాడీ అందరికీ కూడా ఆక్సిజన్ సప్లై బాగా జరగాలన్నమాట. సో ఇలా జరగాలంటే మనం కొన్ని ట్యాపింగ్ మసాజ్ టెక్నిక్స్ అని మనం ఫాలో అవ్వాలి. సో అవే నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, విల్ స్టార్ట్. సో ఫస్ట్ నా హెడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ మీకు చూస్తే కనుక ఈ ఏరియాలో మీకు కొంచెం కిందగా ఉంటుందన్నమాట, చుట్టలా ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ బటన్ వేసి పెట్టండి. ఓకే, ఇలా మూవ్ చేయండి. ఓకే, ఐ హోప్ మీ అందరికి విజిబుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాగా ఒక 20 టైమ్స్ అనేది మసాజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీ హ్యాండ్స్ని ఇలా పెట్టుకొని నెక్ దగ్గర పెట్టండి, బ్యాక్ సైడ్. ఓకే, హ్యాండ్స్ని మూవ్ చేయండి. ఇలాగా మనం నెక్ దగ్గర ఉన్న నర్వ్స్ అనేది కొంచెం యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలాగా ఒక 20 మినిట్స్ అనేది చేయాలా. ఓకే, నెక్స్ట్ మన ఇలా ఫింగర్స్ తోటి ఈ పొజిషన్లో, ఓకే, మీ నెక్ దగ్గర బ్యాక్ సైడ్ ఈ పొజిషన్లో పెట్టి మసాజ్ చేయండి, రౌండ్గా తిప్పుతూ ఉండండి. ఓకే, సో మీరు తిప్పుతూ ఉంటే మీకు ఆ ఫీల్ అర్థమవుతూ ఉంటుంది, రిలాక్స్ అవుతూ ఉన్నట్టుంటుంది. ఓకే, ఇలాగా క్లాక్ వైజ్లో అంటే యాంటీ క్లాక్ వైజ్లో కూడా ఒక 20 టైమ్స్ అనేది మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో మీరు చేస్తుంటే కనుక మీకు చాలా స్ట్రెస్ అనేది రిలీఫ్ అయినట్టుగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన బాడీని ట్యాప్ చేద్దాం. ఓకే, సో మన బాడీ అంతా చాలామంది పెద్దవాళ్ళు ఉంటుంటారు. సో వాళ్ళందరికీ బాడీ అంతా ఎప్పుడుగా ఉండము, మసాజ్ చేయనని చెప్తుంటారు అన్నమాట. ఓకే, ఇంట్లో పిల్లల చేత మసాజ్ చేయించుకుంటారు. సో మనం ఓన్గా మనం మసాజ్ చేయించుకోవచ్చు అండి. ఓకే, సో మన హ్యాండ్స్ని జస్ట్ ఇలాగ ప్రెస్ చేయండి. ఓకే, ఇలా అంటే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఓకే, అలానే లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. ఓకే, ఇలాగా మీకు మీరే మసాజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఓకే, నెక్స్ట్ ట్యాపింగ్. ఓకే, మీ హ్యాండ్స్ని ట్యాప్ చేసుకోండి ఇలాగా. ఓకే, నెక్స్ట్ రైట్ హ్యాండ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ ఇటు సైడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఓకే, ట్యాపింగ్. ఇలా చేస్తున్నప్పుడు మన బాడీ చాలా రిలాక్స్ ఫీల్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది అన్నమాట, బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒక 20 టైమ్స్ అలా చేసుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం ఆర్మ్ పిట్స్ దగ్గర మనకి ఇక్కడ అటాచ్ అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ కూడా మీకు ట్యాప్ చేస్తూ ఉండండి. ఓకే, ఒక 20 టైమ్స్. మళ్ళీ రైట్ సైడ్. ఓకే, అండ్ మన చెస్ట్ దగ్గర. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ మన ఈ పెరుగు పార్ట్స్ ఉంది కదా, ఈ పెరుగు పార్ట్స్ దగ్గర ఇక్కడ అన్నమాట, ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి ఒక 20 టైమ్స్. ఐ హోప్ మీ అందరూ చేస్తున్నారు అనుకుంటున్నాను. సో మీకు కూడా రిలాక్స్ అనిపిస్తుంది కదా. అండ్ కొంచెం బ్యాక్ సైడ్ మన నెక్ ఉంది కదా, ఈ సైడ్. ఓకే, ఇలాగా. నెక్స్ట్ మనం శబాషం పెట్టుకుంటాం కదా, అలాగనే చిన్నపిల్లలు కూడా తడుతుంటాం కదా, ఏమైనా పొరవ పడితే కనుక. సో అలాగా ఇక్కడ ట్యాప్ చేస్తూ ఉండండి. ఓకే, ఓకే, నెక్స్ట్ సో మన అప్పర్ బాడీని మనం ట్యాప్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మన ఫేస్ కూడా కొంత మసాజ్ టెక్నిక్, ఇంకొక టెక్నిక్ ఏంటంటే మన ఫింగర్స్ ఉన్నాయి కదా, ఓకే, ఫింగర్ ఎడ్జెస్ తోటి ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఓకే, మన నుదుటి మీద ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కదా, సో ఆ ప్లేస్లో సెంటర్ పాయింట్ దగ్గర ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇలాగా సెంటర్ పాయింట్ దగ్గర అండ్ ఫేస్ పైన నుదుటి మీద అంతా కూడాను. ఓకే, అండ్ 2 హ్యాండ్ తోటి చిక్స్ మీద, ఓకే, నెక్ మీద,
ఓకే, ఇలాగా. అండ్ ఇక్కడ మనకి వేగాస్ నర్వ్ ఉంటుందండి. సో దీన్ని కూడా మనం మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకుని దాన్ని కూడా మనం యాక్టివేట్ చేయాలన్నమాట. సో మన స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఇక్కడ ఇలా ఈ 2 ఫింగర్స్ తోటి ఇక్కడ మనం రైట్ సైడ్ నేను మసాజ్ చేసుకుంటున్నాను. సేమ్ మీరు కూడా చేయండి. యూ ఫీల్ రిలాక్స్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ ఆ మసాజ్ని ఫీల్ అవ్వండి. ఓకే, అండ్ దెన్ లెఫ్ట్ సైడ్. ఓకే, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 వైపులు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మన లెగ్స్ని కూడా మనం మసాజ్ చేసుకోవాలి కదండి, ట్యాపింగ్ అనమాట. ఓకే, సో బెండ్ అవ్వండి ఇలాగా. ఓకే, సో ఈ పార్ట్ నుంచి మీరు ట్యాప్ చేసుకుంటుండండి ఇలాగా. ఓకే, ఓకే, నెక్స్ట్ సో మన టై నుంచి కింద మళ్ళీ. ఓకే, ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఈ లెగ్, రైట్ లెగ్. ఇలాగా ఒక 20 టైమ్స్ అలాగా మీరు ట్యాప్ చేసుకుంటా ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం కింద కూర్చొని సేమ్ ఇలానే మన లెగ్స్ని, అంటే మన నుంచున్నప్పుడు ప్రెజర్ ఉంటుంది అన్నమాట. సో దాని ప్రెజర్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు మనకి లెగ్కి ప్రెజర్ ఉంటుంది. అంటే మీకు చూసి కనుక ఈ పిక్కలు ఉంటాం కదా, ఇవి మనకి ఇక్కడ కూర్చున్నప్పుడు మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇప్పుడు కూడా మనం ట్యాప్ చేద్దాం. ఓకే, ఓకే, ఇలాగా ట్యాప్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో అంతా బాడీ అంతా ట్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 2-3 సెకండ్స్, ఒక 2 మినిట్స్ పాటు రిలాక్స్డ్గా కూర్చోండి. ఓకే, మైండ్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. జస్ట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చాలా స్లోగా చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం బాడీని ట్యాపింగ్ చేసుకుంటూ మసాజ్ చేసుకుంటుంటే కనుక మన చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. ఓకే, బాడీకి ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. ఓకే, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. నర్వస్ సిస్టమ్ అంతా కూడాను యాక్టివేట్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఇదంతా మీ అందరూ చేస్తుంటారు అనుకుంటున్నాను. మీరు కూడా ఆ రిలాక్సేషన్ అనేది మీరు పొందుంటారు. ఓకే, దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ది హోస్ట్.